యో గాయస్ వచ్చేసినాం గణేష్ క్యాప్స్ సో గాయస్ గణేషుని దేనికి వస్తున్నాం అనమాట మా దగ్గరది రా ఎందుకు ఇప్పుడు దేనికి వస్తున్నాం 2-3 రోజుల నుంచి నిద్ర లేదు. పబ్లిక్ ఎట్లుందేమో ఆల్రెడీ ఉన్నారని తెలిసింది. బట్ ఇప్పుడు ఎంత అవుతుంది 11:30 అవుతుంది. ఏ టైంకి వస్తామో తెలియదు. డేట్ వచ్చేసి 5th ఈరోజు 12 దాటగానే 6th పడుతుంది. పోతున్నాం మన దర్శనం ఎట్లుంటుంది ఓకే. సో చూపిస్తా పడుతుంది. బాయ్. సో కొన్ని అనివార్యాల కారణాల వల్ల మేము ఇప్పుడు తీసుకోవట్లేము. ఎందుకు పోమడు బయట అయితే ఫుల్ పబ్లిక్ ఉంది. ఇప్పుడు ఫుల్లా ఇప్పుడు 2 గంటలకు 3 గంటలకు రా నాయన. పొద్దుగా 4-5 గంటలకు పోతాం ఇక ఇంటికి. ఏం చేస్తాం గమ్మున ఇప్పుడు పైసా కట్టేసి రేపు పొద్దుగాల వచ్చి తీసుకొని పోతాం. బెస్ట్ ఐడియా మాకైతే. ఇప్పుడు అనవసరంగా మళ్ళీ ఆటోనికి లోపల దిగాలి. ఫుల్ పబ్లిక్ ఉంది. రిటర్న్లో పోయేటప్పుడు చూపిస్తారు. సో గాయస్ గుడ్ ఆఫ్టర్నూన్. మర్చిపోయినాం మళ్ళీ యాజ్ యూజువల్. సో సాయంత్రం ఈరోజు మళ్ళీ ఈరోజు డేట్ 6th. లాస్ట్ కడదాం రా ఉన్నదానికి ఎందుకు రా. ఇప్పుడు నేను వేస్తున్నా. సో నువ్వు వేయాలి ఇప్పుడు కంపల్సరీ కాదు. అరే ఆడేయక రా. ఫస్ట్ ఇక్కడ లైన్ అయితే అయిపోగొట్టుకోరా. నా గురించి తెలిసిందే కదా రాకు. సో గాయస్ సో ఏమైందంటే రాత్రి పోయినాము. ఆ పబ్లిక్ని చూసి ఎప్పుడు వస్తామేమో అనుకుని మినిమం అయితే ఒక 4-5 అవుతుంది. అందుకే జల్ది వచ్చేసినాం. రాత్రి వచ్చేసి పొద్దుగాల మళ్ళా సూర్యునికి పోయినాం. చూసినాం ఖాళీగా ఉండే కానీ మా ఓటు లేకుండే అనమాట ఆటోలో. సో అప్పటి వల్ల ఖాళీ కూర్చున్నాడు ఎందుకని చెప్పి హలో గాయస్ మళ్ళీ వచ్చినా అంటే సో డెకరేషన్ చూపిస్తాను. నీకు చెప్పరా చెప్పరా. నేను దానికి ఇంకే ఉండు చేసేది వీళ్ళకి పని చేస్తారు. పొద్దున్న నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్నాడు తప్పితే ఏం కాదు. పొద్దున్న నుంచి కాదు, ఇప్పుడు ఒక అర్ధగంట నుంచి ఫోన్ మాట్లాడుకుంటూనే కూర్చున్నావు. అవన్నీ నేనే కట్టినా మొత్తం. సో బిజినెస్ కాల్స్ పెద్ద బిజినెస్ ఉంది. సో డెకరేషన్ చూపిస్తాను. కొంచెం ఇట్లా చేస్తున్నాం అనమాట. ఇప్పుడు అట్లా అనిపించదు మీకు. ఇట్లా ఇగో ఇప్పుడు చూడండి. అంతగా అనిపిస్తలేదు ఏంద్రా ఫోన్లో. పనిమంతుడు ఇలా చూపి మొగం చూపి. ఏమంటున్నావు అన్న అమరేష్ అన్న? లేదండి ఇష్టం వచ్చినట్టు కింద వాడేసారు పుక్కట్ల పైసలు అని చెప్పి. కష్టపడి అవన్నీ చేస్తే అర్థమవుతుంది. ఏంటి ఏంది మంచిది. సినిమాటిక్ లుక్ మస్తు వస్తుంది తెలుసా ఎట్లా తీసుకొని. అరే సో ముచ్చట ఏంటంటే ఇది అయిపోయినాక గణేష్ని వచ్చినాక ఆ షార్ట్ ఫిలిం గురించి చెప్తాను కదా, చెప్తా. అప్పటి వరకు బాయ్ బాయ్ గాయస్. వచ్చేసినాం చూపిస్తా ఆగురు గణేష్ని. పూజ కింద తీద్దామన్నారా. సో గణేష్ని చూపించాలి కదా ఆగురు. కటింగ్ చిన్నగా చేపించుకున్నాను ఇదే కదా. సో వెయిట్ చేయరు. దాంట్లో ఆర్థిక పురం చూడు.
లోపల తీసి ఆడితే ఇచ్చి కొబ్బరికాయ కొట్టు. अन्ना आ जाओ अन्ना आप. हाँ हो गया, आ जाओ. ऊपर यहाँ पे ट्रैफिक कुछ भी नहीं है, खाली वहाँ पे से स्टार्टिंग पे है. हाँ ना. ఆపేసాలా? సో అట్లా తిప్పాలి, కష్టాలు పడి మొత్తం అయితే ఎక్కించినాము. చూడగా చిన్నగా ఉన్నాడు కానీ వదలు మాత్రము చేతులు మొత్తం ఎర్రగా అయిపోయినాయి. ట్రాఫిక్ అయితే లేదనమాట మా అదృష్టానికి. ట్రాఫిక్ లేనందుకు జల్దీ పోవాల్సి వస్తుంది. లేదంటే రాత్రి వస్తే పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు పోయేది. సో అక్కడ మొత్తం పోయి సెట్ చేసినాక మళ్ళీ ఒక క్లిప్ వేసుకుంటానా. బాయ్. నిన్న ఒక స్టంట్ అయింది, అమరేజ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏమైంది మామూలు చెప్పు జరా. బేగం బజార్లో వస్తున్నప్పుడు దేనికైనా బేగం బజార్ ఆ డెకరేషన్ సామాన్ దేనికోయినాం. అప్పుడు వస్తుంటే ఒక వైర్ ఉండే, ఆ వైర్ని చూసి కటింగ్ మాత్రం కరెంట్ వైర్ అనుకున్నా, కానీ కరెంట్ వైర్ కాదు. ఏ మొనికేడు తెలుసా. వదిలే ఒకసారి ఎట్లా వెళ్ళినా అటాచ్ పరిణామం. దత్తుగాడు మాట గ్యాంగ్ లీడర్. నమస్తే చెప్పండి. సో గాయ్స్ టైం వచ్చేసి 12 అవుతుంది. పిచ్చలలాగా రోడ్ల పైన తిరుగుతూ ఉన్నాం బట్ట కోసం అని చెప్పి గణేశునికి. పైన వాన పడుతుంది. ఇగో పైన వాన పడుతుంది, అనిపించదు మీకు. ఇద్దరం పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాము. అమరేజ్గాడు అయితే మంచిగా అన్నాడు ఇంట్లో పోయి. కనిపిస్తుందా బ్యాక్గ్రౌండ్లో వర్షంలో తిరుగుతున్నాము. బేగం బజార్ మొత్తం ట్రాఫిక్ ఊపిక్. మేము అసలు తప్పు పని ఏం చేసినామంటే బట్ట ముందే తెచ్చుకోలేదు అనమాట. బాగా తడుచుకుంటూ పోతున్నాను, నేను తప్పదు కదా. అప్డేట్ ఇస్తా ఉంటున్నా. బై గైస్. चावल निकाल के उसको 5 टीका लगा अभी करुणावतारं संसार सारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी సో గాయస్ మొత్తము పనులలో వడి మొత్తం అదైపోయింది. ఇంకా మొన్న గణేష్ చవితి రోజు ఇట్లా జర మెంటల్ హెల్త్ ఖరాబ్ అయిపోయింది అనమాట. సో బ్లాగ్లో అంతేం చేయలే. ఈరోజు థర్స్డే. షార్ట్ ఫిలిం గురించి అప్డేట్ ఇచ్చి ఇక ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం బ్లాగ్. షార్ట్ ఫిలిం ఏంటంటే ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది. స్క్రిప్ట్ అది కొంచెం పెండింగ్ ఉంది. అది ఏంటంటే నేను రాసిన అనమాట. నా రైటింగ్ నాకే సరిగ్గా అర్థం కాదు. సో దానికి టైపింగ్ చేసి అది ప్రింట్అవుట్ తీసి రెడీ ఉంది ఆల్రెడీ. పోయి స్టోరీ వినిపించి ఇట్లా మనం ఎప్పుడు తీద్దాం అనేది అదంతా మన చేతిలోనే ఉంది. నేను ఎందుకు ఆగిన అంటే ఇప్పుడు మీరు నార్మల్గా ఈ యూట్యూబ్ బ్లాగ్సే ఉన్నాయి కదా, యూట్యూబ్ దానికే మీరు సరిగా షేర్ చేస్తారు, లైక్ చేస్తలేరు. అలాంటి షార్ట్ ఫిలిము ఇప్పుడు సపోజ్ ఆ ప్రొడ్యూసర్ విషయం పక్కన పెడితే నా సొంతంగా నేను పైసలు పెట్టి పర్ డే కెమెరా రెంట్ ఎంత ఉంది తెలుసా? 8,000 కెమెరా పర్ డే అన్న. ఒక 5 డేస్ ఒక 5 డేస్ వేసుకో. 5 డేస్కి 5,000 వేసుకో, 25,000. మళ్ళీ ఎడిటింగ్, మళ్ళీ ఆర్టిస్ట్లకి, మళ్ళా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లకి అవి ఇవి ఇన్ని గనం ఉన్నాయి. ఇప్పుడు మీరు బ్లాగ్లో షేర్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు, తిప్పి కొడితే ఒక 150 వ్యూస్ గిట్లా వస్తలేవురా. మీరు సపోర్ట్ ఇవ్వండి. నేను ముంగడికి ఎందుకు పోనీ పై నేను ఏమన్నా సెలబ్రిటీనా?
చలో పై నా ముఖం చూడడం లక్షల వ్యూస్ వచ్చేస్తాయి అన్నానికి. షార్ట్ ఫిలిం తీస్తా అని నేను ఇట్లా అనుకుంటున్నా. కరెక్టే, తీద్దాం, అది ఖచ్చితంగా తీద్దాము. కాకపోతే నాకేంటంటే సపోర్ట్ వస్తలేదు కదా, అనుకున్నంత రీచ్ వస్తలేదు కదా. ఇప్పుడు మీరు నాకున్నదే మీరు, ఇక మీరు ఇట్లా నాకున్నదే మీరు తప్ప ఇంకెవరు చేస్తారు చెప్పు నాకు సపోర్ట్? ఉన్నది మీరు కదా అని చెప్పి నేను మీ పైన నమ్మకంతో అందుకే ఫస్ట్ బ్లాగ్లు వేస్తున్నాను. నేను ఎగురుకుంటా పోతలేను, అన్నీ చూసి చేసి ఆలోచించే చేస్తున్నా. అర్థమైందా? ఆ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ అంతా రెడీ ఉంది. ఒకటి పెండింగ్, ఎందుకు 7th రిలీజ్ అయ్యేది ఉంది. ఒక్క క్యారెక్టర్ వల్ల, అంటే ఒక క్యారెక్టర్ చేంజ్ చేసేది ఉంది. ఆ క్యారెక్టర్ వల్ల ఇంత టైం పట్టింది నాకు. లేకపోతే ఈ పాటికి మొన్న 7th రిలీజ్ చేసేస్తుండే. ఇంకొకటి మళ్ళీ ఆలోచించిన, ఇప్పుడు సొంత పైసలు పెట్టి తీయాలనుకున్నా ఇట్లా నేను దగ్గర ఒక 70-80 వేల ఖర్చు ఉంది. చేస్తా, దానికి ఏం లేదు చేయనీకే. తెలిసిన అన్న వచ్చిందండి, అందుకే మధ్యలో అట్లా. నేనేం సెలబ్రిటీని కాదు, ఇట్లా షార్ట్ ఫిలిం ఇట్లా అప్లోడ్ చేయగానే లక్షలలో 1000 మిలియన్లలో వ్యూస్ రానికే. అందుకే చూసి చేస్తున్నా. జర్రా మీరు సపోర్ట్ చూస్తురా చూస్తలేదని కాదు, ఒక 10 మందికి షేర్ చేసారని నచ్చితే వాళ్ళు 10 మందికి షేర్ చేస్తారు. అట్లా నేను షార్ట్ ఫిలిం దాని గురించి వెనకాల అడిగేస్తున్నాను అంతే. అంత స్క్రిప్ట్ రెడీ ఉంది, అంత రెడీగా ఉంది. పోయి ఆయనకి స్టోరీ వినిపించి అది చేయాలంతే. ఇప్పుడు ఆడ ఏమంటుండే సార్, ఇప్పుడు ఆడనొద్దు కానీ ఆయన ఏమంటుండే సార్, ఇప్పుడు పైసలు నేను పెడతా, ఆయన ఛానల్ అప్లోడ్ చేస్తా అని అంటుండే. ఇప్పుడు క్లిక్ అయింది అనుకో, మంచిగా క్లిక్ అయింది అనుకో, మళ్ళీ అదొకటి అదే మన ఛానల్ అప్లోడ్ చేసుకునేది ఉండే కదా అని ఒక గిల్ట్ ఫీలింగ్ పడుతుంది. ఆ గిల్ట్ ఫీలింగ్ వద్దనుకుంటున్నా. జర్రా మీరు సపోర్ట్ ఇచ్చారనుకో, మీ దయతో జర పైకి అట్లా అని చెప్పి. ఇప్పుడు చూస్తున్న బ్లాగ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అన్నదానము 11th మధ్యాహ్నం ఉంది. మన సిత్రంబాగ్ సైడ్ ఎవరైనా మన ఉన్నోళ్ళు ఉంటే వచ్చేయండి. అసలు లవ్ యూ, బాయ్.